Keetana for your melodious song. Now, I request our Anil Teja sir to give you valuable information. సో ప్రతిసారి అనిల్ సార్ వస్తారు, ఏదో ఒకటి చెప్తారు, బుర్ర తింటారు అనుకోవద్దు, ఓకేనా? మీరు అనుకున్నా సరే నేను చెప్తాను, విన్నవాళ్ళు వినండి, నిద్రపోయే వాళ్ళు నిద్రపోండి, ఓకేనా? సో ఎస్పిఎల్ మర్చిపోయి ఉంటుందని అయితే అనుకోవట్లేదు. కొన్ని కారణాల వల్ల తను నన్ను చూడలేదు, సో అందువల్ల తను నన్ను పిలవలేదు. సో నేనేమి నిన్ను బాధ పెట్టట్లేదు, ఓకేనా? ఎస్పిఎల్ డోంట్ క్రై. సో ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ మీ. వాట్ ఈస్ దిస్? వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ ఏమున్నాయమ్మా? వాటర్, ఓకేనా? సో వాటర్ బాటిల్లో వాటర్ ఉన్నాయి. సపోజ్ ఈ యొక్క వాటర్ కాస్ట్ ½ లీటర్ వాటర్ బాటిల్, ఓకే? ½ లీటర్ వాటర్ కాస్ట్ ఎంత ఉంది ఇప్పుడు? 10 రూపీస్. లూజ్ వాటర్ అయితే 2 రూపీస్, ఓకేనా? సో సీల్ బాటిల్ అయితే 10 రూపీస్, లూజ్ వాటర్ అయితే 2 రూపీస్. ఇదే వాటర్ బాటిల్ నేను వాటర్ ఫిల్ చేయట్లేదు, ఇప్పుడు మిల్క్ ఫిల్ చేస్తున్నా. మీరు తాగే మిల్క్ యొక్క కాస్ట్ ఎంత? ½ లీటర్ 40 రూపీస్. బాటిల్ ఒకటే, ఓకేనా? లిక్విడ్ అనేది చేంజ్ అయిపోయింది, దాని కాస్ట్ ఎంత? 40 రూపీస్. ఇప్పుడు లిక్విడ్ ప్లేస్లో, అదే మిల్క్ ప్లేస్లో నేను ఒక పెట్రోల్ని ఫిల్ చేస్తున్నా, ½ లీటర్. సో మీకు తెలిసి ఉండకపోవచ్చు, బాయ్స్ తెలుసు, బాయ్స్ నడుపుతున్నారు కాబట్టి. సో బాయ్స్, టెల్ మీ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ పెట్రోల్? 1 లీటర్ కాస్ట్ 120 రూపీస్, ½ లీటర్ 60. గుర్తుపెట్టుకోండి, వాటర్ కాస్ట్ 10 రూపీస్, మిల్క్ కాస్ట్ 40 రూపీస్, పెట్రోల్ కాస్ట్ 60 రూపీస్. ఇదే వాటర్ బాటిల్ ½ లీటరే, ఓకేనా? సో అట్లానే నేను ఈసారి ఏం ఫిల్ చేస్తున్నా అంటే ఒక మెటల్ అల్యూమినియం కాస్ట్ ½ కేజీ. సో లేకపోతే మీరు వేసుకునే ఆర్నమెంట్ ½ కేజీ. సిల్వర్ కాస్ట్ ఎంత? ఒక గ్రామ్ ఎంత తెలుసా? ఎంత? సో ఒక గ్రామ్ వచ్చేసరికి 8000. గోల్డ్ అయితే 8000 ఉంది, మరి సిల్వర్ అయితే 4000 ఉండొచ్చు. ఇంకా ఎక్కువేనా? ఓకే, ఇంకా ఎక్కువే. అంటే ఈ యొక్క బాటిల్ అనేది మనకి వాల్యూని తెలియపరుస్తుంది. బాటిల్లో ఫిల్ చేసే మెటీరియల్ అనేది మనకి వాల్యూని తెలియపరుస్తుంది. ఈ యొక్క బాటిల్ ప్లేస్లో మన బాడీనే ఉంచుకోండి. ఈ యొక్క బాటిల్ ప్లేస్లో ఉంచుకోవాలి మన యొక్క బాడీలో ఏం ఉంచుకోవాలంటే మన యొక్క బ్రెయిన్ ఉంచుకోవాలి. సో బ్రెయిన్ యొక్క వాల్యూ తెలియాలి అంటే మీలో స్టఫ్ ఉండాలి. ఫస్ట్ మీ స్టఫ్ను నిర్ణయించేది మీ యొక్క నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటే నీకు వాల్యూ పెరుగుతుంది. నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంటే నీకు వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే నువ్వు నాలెడ్జ్గా బిహేవ్ చేస్తావో అప్పుడే నీకు స్టఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, అప్పుడే నువ్వు పైకి ఎదుగుతావు, ఓకేనా? సో ఎప్పుడు కూడా కాస్ట్ని బట్టి మనం అంచనా వేసుకోకూడదు. కాస్ట్ చిన్నదైనా దాని యొక్క విలువ అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు విలువ ఎక్కువైనా దాని యొక్క స్థానం అనేది తక్కువగా ఉంటుంది. సపోజ్ మనం బంగారం వేసుకుంటాం, మనం ఎక్కడ పెట్టుకుంటే రోజు వేసుకుంటామా? విలువ ఎక్కువ దాచిపెట్టుకుంటాం, అవునా? సో పిచ్చి రింగులు పెట్టుకుంటాం, దానికి మనం ఎక్కువ విలువ ఇస్తూ ఉంటాం. సో విలువ అనేది మనం విలువ కట్టలేనిది మన యొక్క నాలెడ్జ్ అనేది. సో నాలెడ్జ్ ఎప్పుడు కూడా ఇంక్రిమెంట్గా ఉండాలి కానీ డిక్రిమెంట్గా ఉండకూడదు. సో ఆల్ 10th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇదే లాస్ట్ మీకు. మీరు ఈ 10th అయిపోయిన తర్వాత 7 ఇయర్స్ కనుక మీ చేతిలో కష్టంతో పెరిగితే, ఇంకా మా దగ్గర ఉండేది మీరు ఓన్లీ 14 days. మీరు లెక్కేసుకుంటే మా దగ్గర ఉండేది ఓన్లీ 14 days. ఈ 14 days అయిపోయిన తర్వాత మీరు బయటకు వెళ్ళిపోతారు.
ఆ బయటికి వెళ్ళిన తర్వాత మీరు కనుక 7 ఇయర్స్ కష్టపడితే 70 ఇయర్స్ మీరు కూర్చొని తినే డబ్బులు వస్తాయి. 7 ఇయర్స్ కనుక మీరు కష్టంతో పెరిగి మంచి జాబ్ తెచ్చుకుంటే 70 ఇయర్స్ కూర్చొని తినే మీకు ఉపయోగం ఉంటుంది. లేకపోతే మటుకి ప్రతిరోజు కూడా ఏదో ఒక పని చేయాలి, ఆ పనికి వచ్చిన డబ్బులతోనే మీరు ఎంజాయ్ చేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ 10th క్లాస్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.